యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా గాంధీనగర్ నల్లపోచమ్మ వాడలో నివాస గృహాల స్థలాలు భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఐకాస్ సభ్యులు తెలిపారు. ప్రభుత్వానికి సహకరించి ఇంటి స్థలాలు మడిగలు దుకాణాలు ఇచ్చినా ఇంతవరకు న్యాయం జరగలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బేర్ల ఐలయ్యలు న్యాయం చేయాలని కోరారు. అభివృద్ధి భాగంలో మేము మా ఇండ్లు దుకాణాలు కోల్పోయి ఉన్నాము. ఇక్కడ మాకు షాపుకు షాప్ ఇస్తాము, ప్లాటుకు ప్లాట్ ఇస్తాము. పెళ్లి కాని పిల్లలకు ఉంటే కూడా వాళ్లకు ఖర్చులకు ప్లాట్లు ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు. అసలు మాకు ఏమి ఇవ్వలేదు. కోట్ల రూపాయల విలువైన షాపుల్లో దుకాణాలు కూడా మాకు కొన్ని డబ్బులే ఇచ్చినారు. మాకు డెవలప్మెంట్ మంచిగా చేస్తామంటే సరే అని మేము ఇచ్చేసినా కానీ మేము ఇప్పుడు 5 సంవత్సరాల నుండి కూడా మా ఈ షాపులు ఇవ్వాలని ఇక్కడ ఆఫీసుల వద్దకు తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తామని, షాపు కోల్పోయిన వాళ్ళకి షాపులు ఇస్తామని, మీకు సరైన నష్టపరిహారం కాకుండా మీకు అన్ని విధాలుగా దేవస్థానంలో కూడా మీకు ఉద్యోగ భద్రతలు కల్పిస్తామని, ఉపాధి హామీలు కల్పిస్తామని, మీకు అన్ని రకాలుగా మీకు మేలు చేస్తామని ఈ కోల్పోయిన వాళ్ళందరికీ హామీ ఇచ్చింది. అదే ఆశతోటి ఇచ్చి 2021 నుంచి మేము ప్రభుత్వం చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం.